హాయ్ ఫుడీస్, గులాబ్ జామ్ చేసుకుందామా? ముందుగా ప్లేట్లో జామ్ పౌడర్ తీసుకొని చిన్న గుంట కింద చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ స్మూతీగా చేయండి. స్మూతీగా అంటే గట్టిగా కాకుండా స్మూత్గా మెత్తగా ఉండేలా చేయండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక ఒక గ్లాస్ పంచదారకి గ్లాస్ వాటర్ అనండి. అలాగ మన క్వాంటిటీని బట్టి వేసుకొని షుగర్ కరిగేంత వరకు అది మరగనివ్వండి. అంతే. షుగర్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫిల్టర్ చేసేసుకోండి. ఎందుకంటే షుగర్లో చిన్న చిన్న నలకల్లా ఉంటాయండి, డస్ట్ ఆర్టికల్స్. అవి తీసేసేయండి. తీసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి నూనె మరిగిన తర్వాత మనం కాసేపు పక్కన పెట్టుకున్న జామున్ ముద్దని చేతిలో కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా రౌండ్గా చిన్న చిన్న బాల్స్ చేసుకోండి, పెద్దవి అవుతాయి. చిన్న చిన్న బాల్స్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ వేడి పాకంలో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి పాకంలో వేసేయండి. అంతేనండి. ఈ లోపు ఆ పాకం దాంట్లో పీల్చుకుంటుంది. మొత్తం అన్నీ అలాగే చేసేయండి. ఈ లోపు మనం పక్కన ఒక పిస్తా పప్పు, ఒక 3 యాలకులు పౌడర్ చేసుకొని దీని మీద గార్నిష్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి. అంతేనండి. సూపర్ ఉంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.